హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, అమ్మ ఏం చేస్తున్నావు అంటూ గదిలో నుండి బయటకు వచ్చి కుర్చీలో కూర్చున్న ప్రభావతిని వాటేసుకుంది 19 ఏళ్ల తన కూతురు పల్లవి. ఏంట్రా ఇంత హుషారు, ఏంటి విశేషం అని అడిగారు ప్రభావతి. విశేషమే, సాయంత్రం నీకో సర్ప్రైజ్, ఎక్కడికి వెళ్ళకు అనేసి అమ్మకో ముద్దిచ్చి తన బాక్స్ తీసుకుని వెళ్ళిపోతుంది పల్లవి. ఏంటబ్బా సర్ప్రైజు, సరే చూద్దాం, కంగారెందుకు అనుకుంటూ తన పనిలో పడ్డారు ప్రభావతి. సాయంత్రం 4ంటికి పల్లవి వచ్చింది. నటరాజుని వెంట పెట్టుకుని సోఫాలో కూర్చోమని చెప్పి అమ్మని బయటకు తీసుకువచ్చింది. ప్రభావతికి విషయం అర్థమైపోయింది. ఇద్దరికి జ్యూస్ ఇచ్చి చక్కగా కబుర్లు చెప్పి నవ్వుతూ పంపారు. అమ్మకి సమ్మతమే అని పల్లవి చాలా మురిసిపోతుంది. ఇలా ఉండగా ఒకరోజు రాజు వచ్చి పల్లవిపై కారాలు మిరియాలు నూరుతాడు. ఏమైంది అని అడగ్గా, ఏయ్ నాతో మాట్లాడకు, ఇన్నాళ్ళు నువ్వేదో మంచిదానివి అనుకొని నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, కానీ నువ్వు ఎలాంటి ఇంట్లో నుండి వచ్చావో తెలిసాక అసహ్యం వేస్తుంది. ఎంత బాగా నటించావు ఇన్ని రోజులు, హ్యాట్స్ ఆఫ్ నీ నటనకు అని రాజ్ అంటుంటే కళ్ళల్లో నీళ్లు తిప్పుకొని, రాజ్ ఎందుకలా మాట్లాడుతున్నావు, ఏమైంది, ఎవరైనా ఏమైనా అన్నారా, చెప్పు రాజ్, నేను ప్రూవ్ చేసుకుంటాను, అంతేకాని తెలియకుండా అపార్థం చేసుకోకు అంటుంది బతిమాలే ధోరణిలో. చీ ఆపు నీ నటన, మీ అమ్మ ఒక పతివ్రత, నువ్వొక పతివ్రత, మీ గురించి మీరే చెప్పాలి. ఎంతమందితో తిరిగి ఎందరిని వాడుకొని ఇవాళ ఇలా ఉన్నారు, ఎవరికి తెలియదు అనుకున్నారా ఏంటి, అన్నీ తెలుసు. ఇంత తెలిసాక కూడా నిన్ను పెళ్లి చేసుకుంటే ఇక నా జీవితం బాగుపడినట్టే అన్నాడు. రాజ్ మాటలు జాగ్రత్త, ఇప్పటి వరకు ఏమన్నా ప్రేమిస్తున్నా కాబట్టి ఊరుకున్నాం, నిన్ను నమ్మాను కాబట్టి నన్ను ఏమైనా అనుపడతాను, కానీ మా అమ్మని ఒక్క మాటైనా అంటే ఊరుకొని చెప్తున్నాం, మాటలు ఎంత జాగ్రత్తగా వస్తే అంత మంచిది అంటూ వార్నింగ్ ఇస్తుంది. ఏంటి రెచ్చిపోతున్నావు, నీకంత అభిమానం ఉంటే వెళ్ళి మీ అమ్మని అడుగు, రోజు రాత్రులు ఏం చేస్తుందో గమనించు, ఏం జరుగుతుందో అప్పుడు నువ్వే చెప్తావు, అయినా ఒక ఇంట్లో ఉంటున్నావు, ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా అనేసరికి అయోమయంలో అవమానంతో ఇల్లు చేరింది పల్లవి. పల్లవి వచ్చిన దగ్గర నుండి గమనిస్తూనే ఉన్నారు. ప్రభావతి కూతురు దిగులుగా ఉండటం. ఏమైంది అని మాత్రం అడగలేదు, చెప్పాలనిపిస్తే తానే చెప్తుందని. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా తల్లితో చెప్పుకునేంత చనువు ధైర్యం ఇచ్చారు పల్లవికి ఆమె. కానీ పల్లవి ఏది చెప్పకుండా భోజనం కూడా చేయకుండా తన గదిలో ఉండిపోవటంతో ఏదో జరిగింది అని అర్థమై, ఆ వయసు ఆడపిల్లలకు సంరక్షణ అవసరమే అని తనను తాను పరిశీలించుకొని విషయం ఏదైనా సరైన నిర్ణయం తీసుకునే అవకాశం తనకే వదిలేశారు. తప్పు ఒప్పులు సరిదిద్దే పని తన నిర్ణయం చెప్పాక చేయొచ్చు అని అనుకొని తన గదిలోకి వెళ్ళిపోయారు. రాత్రి 11 అయ్యేసరికి తన గది నుండి బయటికి వచ్చి అమ్మ గదిలోకి వెళ్ళటానికి నెమ్మదిగా తలుపు తెరిచింది. అమ్మ లేదు. ఎక్కడుందా అని చుట్టూ చూసింది, కనపడలేదు. స్క్రీన్ మాత్రం ఆన్లో ఉంది. అయితే బాత్రూంలో ఉండి ఉంటుంది అని సిస్టమ్ వైపు దృష్టి సారించింది. అది చూసి ఆశ్చర్యపోయింది పల్లవి. అది ఫేస్బుక్ పేజ్ ఐడి. అందులో చాలామంది అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరితో చాటింగ్ చేస్తున్నారామె, అది కూడా చాలా అసహ్యకరమైన భాషలో. అదంతా చూసి అమ్మని అసహించుకుంటుంది పల్లవి. ఇన్నాళ్ళు ఎన్నో విలువలు పద్ధతులు నేర్పిన తన తల్లి చాటు మాటుగా ఇలాంటి పనులు చేస్తుందంటే మనసు నమ్మలేకపోతుంది. తనలో తానే కుమిలిపోతుంది. అమ్మ ఎందుకు ఇలా చేస్తుంది అని అడగలేక, ఇదంతా గుట్టుగా దాచి ఎందుకు ఇలా మంచిగా నటిస్తుంది అని నిలదీయలేక తనలో తానే నగిలిపోతుంటే డోర్ చప్పుడు వినిపించి చప్పున వెనక్కి వచ్చేసింది. ప్రభావతి బాత్రూమ్ నుండి బయటకు వచ్చి యథావిధిగా తన సిస్టంలో చాట్ చేస్తుంది. తలుపు చాట్ నుండి అదంతా చూస్తూ చాలా అసహనానికి లోనవుతుంది పల్లవి. ఇక చూసి చూసి వెళ్ళి పడుకుంటుంది. పొద్దున్న లేచి యథావిధిగా కాలేజీకి వెళ్తుంది, కానీ బాక్స్ తీసుకెళ్లడం లేదని గమనించి ప్రభావతి పిలిచారు. పల్లవి ఏమైంది, అదోలా ఉన్నావు, బాక్స్ కూడా మర్చిపోయావు అని అడిగారు. ఏం లేదు, ఏదో వర్క్ బిజీలో మర్చిపోయాను, ఇటివ్వు అంటూ పొడిగా సమాధానం చెప్పి బాక్స్ తీసుకుని వెళ్ళింది. క్లాస్ అవుతున్నా ఎక్కడం లేదు. లంచ్ టైంలో తినే తిండి కూడా సహించడం లేదు. విసుగొచ్చి ఇక లాభం లేదని వెంటనే ఇంటికి బయలుదేరింది.
వెళ్ళగానే పుస్తకాలు విసురుగా పడేసి గట్టిగా అరిచినట్టే పిలిచింది. అమ్మా అమ్మా అంటూ ప్రభావతి నిదానంగా బయటకు వచ్చారు. ఏంటమ్మా, ఏంటి హడావిడి అన్నారు ప్రశ్నార్థకంగా. ఏంటా, అది నేను అడగవలసిన ప్రశ్న అంది. సరే అడుగు అన్నారు. అమ్మా ప్లీజ్, నటించింది చాలు, సూటిగా అడుగుతాను చెప్పు అంటుంది అసహనంగా. అడగమనేక చెప్తున్నా అన్నారు నవ్వుతూ. అమ్మా ప్లీజ్ నవ్వొద్దు, నాకు నవ్వే మూడ్ లేదు, మండిపోతుంది. సరే చెప్పు, ఎందుకు చేస్తున్నావిలా అంది. ఏం చేశాను? ఇదేంటిరా, అసలు విషయం చెప్పకుండా ప్రశ్నిస్తే నేనేం సమాధానం చెప్పాలి అన్నారు. దానికి కోపం ఉక్కబట్టుకొని కాస్త ఊపిరి పీల్చుకొని మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టింది. అమ్మా, నువ్వు ఎవరెవరితో ఎలా చాట్ చేస్తున్నావో నేను చూశాను, నాకంతా తెలిసిపోయింది. నువ్వేం చేసినా సరే ఒంటరి దానివి కదా, నీకు ఫ్రెండ్స్ ఉంటే కాస్త రిలాక్స్ అవుతావు కదా అనుకున్నా. కానీ కర్మ ఏంటంటే నువ్వు రాజుతో కూడా ఇలానే చాట్ చేస్తున్నావు. చాలా అసహ్యంగా. నాకు నచ్చలేదమ్మా, చాలా అసహ్యం వేస్తుంది నిన్ను చూస్తుంటే. అసలు నువ్వు ఇలాంటి దాన్ని అనుకోలేదు. ఏదో సరదాగా నవ్వుకుంటున్నావు అనుకున్నా, కానీ ఇలా నీ శాడిజం చూపిస్తున్నావంటే నమ్మలేకపోతున్నాం. ఇలా మనుషులతో, వారి మనసులతో ఆడుకోవడం నీకు తప్పు అనిపించడం లేదా? పైగా నీ కూతురికి కాబోయే భర్త అని తెలిసి కూడా తనతో ఇలా మాట్లాడతావా? నీ సంగతి తెలిసి రాజు నన్ను ఎన్నెన్ని మాట్లాడినాడో తెలుసా? సరే అవన్నీ వదిలే. తను నిన్ను తప్పట్టాలని ఎంత బాధపడ్డాను, ఎంతలా తన్ని కోప్పడ్డాను. కానీ ఇప్పుడు నీలాంటి దానికోసం రాజుని దూరం చేసుకుంటానేమో అని భయం వేస్తుంది. నీ వలనే నా ప్రేమ, నా జీవితం రెండు నాశనమైపోయాయి. ఇక ఏ ముఖం పెట్టుకొని నేను మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళను? ఎలా నన్ను నేను నిరూపించుకోను? ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అమ్మా? నీ కూతురు ఇలా అందరితో మాట్లాడుతూ జీవితం మొత్తం ఒంటరిగా బతికేస్తుంటే బాగుంటుందా? లేక నన్ను కూడా నీలాగే తయారైపోమంటావా? అప్పుడు ఎంచక్క ఇద్దరం కలిసే వ్యవహారం చెక్కబెట్టుకోవచ్చు. నాకు తెలిసి నాన్న కూడా ఇదంతా చూడలేక చనిపోయి ఉంటారు. అసలు నాకు నాన్న ఒక్కరేనా లేక అనేసరికి చెంప చెల్లుమంది పల్లవికి. చెంప నిమురుకుంటూ తల్లివైపు కోపంగా చూసింది పల్లవి. గబగబా లోనికి వెళ్ళబోతే చెయ్యి పట్టుకొని లాగి సోఫాలో పడేలా తోసారు ప్రభావతి. అసహనంగా కూర్చుంది పల్లవి. ఎదురుగా కుర్చీ లాక్కొని కూర్చొని తన సమాధానం మొదలుపెట్టారా ఆమె. ఏమన్నావు? నాన్న ఒక్కరేనానా? ఒక్కరు కాక లెక్క లేకుండా తిరిగేంత ఎదగలేదమ్మా మీ అమ్మ. ఎందుకంటే నా తల్లిదండ్రులు నన్ను చాలా పద్ధతిగా పెంచారు. ఓహో, అందుకేనా ప్రేమించి లేచిపోయి పెళ్లి చేసుకున్నావు అంటావేమో. పద్ధతిగా పెంచారు కాబట్టే ఒకరినే ఇష్టపడి ఒకరినే పెళ్లి చేసుకున్నాం. తనని వదిలి అమ్మ నాన్న చూసిన అబ్బాయిని చేసుకుని ఎవరిని మోసం చెయ్యలేక, ప్రేమించిన వాడి వేలు విరిచి తన బాధకు కారణమవ్వలేక, ఏది ఏమైనా నా జీవితం ఒక్కరికి అంకితమని పెళ్లి చేసుకున్నాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నా మనసు నా దీపక్ మీద తప్ప ఇంకెవరి మీదకు పోలేదు. నాన్న నా వల్లనే చనిపోయారన్నావు కదా, నిజమేరా, నాన్న నిజంగా నా వల్లనే చనిపోయారు. పెద్దవాళ్ళకు తెలియకుండా పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చి కాపురం పెట్టాము కదా. నాన్న ఫ్రెండ్స్ అందరూ పార్టీ అని అడుగుతూ ఉంటే దాటేస్తూ వచ్చారు. ఎందుకని అడిగాను ఒక రోజు. వాళ్ళంతా అదో రకం మనుషులు ప్రభా. ఆడదైతే చాలు, అది వాడి పెళ్ళామా పక్కోడి పెళ్ళామా అని చూడరు. కనిపించిన వెంటనే కళ్ళతో కొలతలు వేసేస్తారు. నేను పార్టీకి వెళ్ళినప్పుడు చూస్తున్నా కదా, చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఒకవేళ అమ్మాయి నచ్చిందనుకో, ఏదో వంకకి ఇంటికి వెళ్తూ వస్తూ తనని మాయలో పడేసి వాడుకుంటారు. పాపం ఏదో తెలియని బలహీనతలో ఒకసారి కమిట్ అయింది అంటే ఇక అంతే. తన్ని బ్లాక్మెయిల్ చేస్తూ తనకి టార్చర్ చూపిస్తారు. కొంతమంది అలవాటు పడిపోతారు. లేనిపోని వ్యసనాలతో ఆరోగ్యం పాడు చేసుకుంటారు. వాళ్ళని చూస్తుంటే జాలి కలుగుతుంది. నన్నే నమ్ముకొని వచ్చినా నీకు అలాంటి దుస్థితి రానివ్వను అని చెప్పారు. నీకేం కావాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా నేను చూసుకుంటాను. ఎప్పటికీ నీకు నేను, నాకు నువ్వు ప్రభా అన్నారు. ఆ రోజు నుండి నేను నాన్నని ఏదెరగలేదు. అలా అని నాన్న నేను అడిగే వరకు ఏ లోటు చేయలేదు. అలాంటి సమయంలో కన్సీవ్ అయ్యాను. నువ్వు పుట్టావు. మాకిక వేరే లోకం అక్కర్లేకుండా పోయింది. నీ తొలి పుట్టినరోజు గ్రాండ్గా చేయాలని అప్పుడు అందరినీ పిలిచి పార్టీ ఇచ్చారు నాన్న. ఆ రోజు కూడా
వాళ్ళ వెకిలి చూపులు నచ్చక వాళ్ళకి స్పెషల్ పార్టీ అంటూ వేరే ప్రత్యేకమైన చోట ఏర్పాటు చేసి మగాళ్ళందరినీ అక్కడ చేర్చి ఆడవాళ్ళందరినీ ఒక చోట ఉంచారు. మెల్లగా ఎలాగోలా పార్టీ పూర్తి చేశారు. కానీ ఆ రోజు నుండి అందరూ మళ్ళీ ఏదో ఒక పార్టీ అంటూ గోల చేసేవారట. నాన్న తప్పించుకొని తిరిగేవారట. ఇక ఒక రోజు తప్పక పార్టిసిపేట్ చేశారట. ఆ రోజు కావాలని నాన్న చేత బాగా తాగించేసి, ఎక్కువ తాగేశావు, నేను డ్రాప్ చేస్తాను అంటే నేను డ్రాప్ చేస్తాను అంటూ పోటీ పడుతూ ఉంటే, అక్కర్లేదు నేను బాగానే ఉన్నాను, వెళ్ళగలను అని చెప్పి ఒక్కరే బయలుదేరి కార్ డ్రైవ్ చేస్తూ కళ్ళు మూతలు పడకుండా ఉండేందుకు నాకు కాల్ చేసి మాట్లాడుతూ జరిగిందంతా చెప్తూ ఉన్నారు. నేను నీతో మాట్లాడుతూ ఇంకో 20 నిమిషాల్లో వచ్చేస్తాను అనగా అప్పుడు జరిగిందో ఘోరం. ఎక్కువగా తాగటం వలన రెప్ప వాలి తెరిచేలోగా ఫుట్పాత్ దాటేసి ఇటు రోడ్లోకి కారు వచ్చేసరికి యాక్సిడెంట్ అయ్యింది. మీ నాన్నే కాకుండా అవతల వారి కారులో వాళ్ళు కూడా 4 చనిపోయారు. ఒక అబ్బాయి మాత్రం మిగిలాడు. అక్కడ నాన్న మాటలు వినపడిపోయేసరికి నాన్న అప్పటికే నాకు లొకేషన్ షేర్ చేయటం వల్ల అంబులెన్స్ కాల్ చేసి అక్కడికి అడ్రస్ ఇచ్చాను. నిన్ను తీసుకొని ఆ రాత్రి వేళ క్యాబ్లో వెళ్ళాను. కానీ వెళ్ళేటప్పుడు నేను పడే టెన్షన్ తెలుసా నీకు? అక్కడికి వెళ్ళాక పోలీసుల మాటలకి సమాధానం చెప్పలేక ఒళ్ళు చచ్చిపోయింది తెలుసా? అక్కడ అన్నీ సెటిల్ అయ్యే వరకు నేను ఎత్తుకొని ఒంటరిగా ఉన్న నాకు కనీసం ఒక్కరైనా మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా చోద్యం చేస్తుంటే, నువ్వు గుక్క పెట్టి ఏడుస్తుంటే నా జీవితం అనుకున్న నా తోడు ఇక లేరు అనే బాధ ఒకవైపు, నీ ఆకలి తీర్చలేక గుక్కె నీళ్లు కూడా పట్టలేక తల్లడిల్లే తల్లి మనసు ఒకవైపు, ఇవన్నీ కాక అవతల ఒక కుటుంబం మొత్తం శవాలై పడి ఉంటే ఒక చిన్న పిల్లవాడి ప్రాణం కొన ఊపిరితో కొట్టుకుంటూ ఉంటే ఆ క్షణం ఎలా ఉంటుందో తెలుసా? పోయే ప్రాణం ఎలా ఆగిపోయింది, ఆ కుర్రాడికైనా బతికించండి అని వేడుకుంటూ ఉంటే వింతగా చూసే వైద్య బృందంను చూసి, అసలు ఏం పట్టినట్టు తిరిగే పోలీసులను చూసి ఈ సమాజంపై ఎంత అసహ్యం కలిగిందో తెలుసా? పాపం ఆ అబ్బాయి బతికాడో లేదో కూడా ఇప్పటి వరకు తెలియదు. అలాంటి టైంలో మీ నాన్న స్నేహితుడు ఒకరు వచ్చి నాకు సహాయం చేశారు. అప్పటికి తనకి ఇంకా పెళ్లి కాలేదు. అన్ని దగ్గరుండి చూసుకున్నారు. ఆయన సహాయానికి ఈ సమాజం పెట్టిన పేరు అక్రమ సంబంధం. అయినా తను ఎవరి మాటలు పట్టించుకోకుండా నాన్నకి రావాల్సిన డబ్బు కోసం తిరిగి నాకు ఇప్పించి, ఎన్నాళ్ళో నాకు తోడుగా ఉండలేనని, నాకంటూ ఒక లైఫ్ ఉందని, నాన్న మీద ఉన్న గౌరవంతో ఈ సాయం చేశానని చెప్పి ఏదైనా బిజినెస్ చూసుకోమని సలహా ఇచ్చి దానికి ఏ అవసరమైనా తను అడగమని చెప్పి వెళ్ళిపోయారు. కొన్నాళ్ళు ఎలాగో గడిచింది. అమ్మమ్మ వాళ్ళు కానీ నానమ్మ వాళ్ళు కానీ విషయం తెలిసినా ఎవ్వరు రాలేదు. నేను చేసిన తప్పుకి ఆ మాత్రం శిక్ష వాళ్ళు వేయడంలో తప్పు లేదనిపించింది. కానీ మా ప్రేమకి ప్రతిరూపంగా ఉన్న నిన్ను నాన్న ఎప్పుడు అపురూపంగానే చూసుకునేవాడు. ఆయన ఉన్నా లేకపోయినా నిన్ను నేను అలానే చూసుకోవాలని అనుకున్నాను. అప్పుడు నాకున్న అతి కొద్ది మంది స్నేహితులను అడగ్గా ఆన్లైన్ బిజినెస్ చేసుకోమని, అలా అయితే నిన్ను చూసుకోవడానికి ఇబ్బంది ఉండదని చెప్పడంతో బాగుంది అనిపించి నాన్న ఫ్రెండ్కి కాల్ చేసి రమ్మని విషయం చెప్పాను. తన దగ్గరుండి అన్నీ నేర్పి కావలసినవన్నీ సమకూర్చారు. డబ్బు మనదే, అయినా కష్టం తనది. తను చేసిన మేలు మర్చిపోయామంటే ఈ జన్మకి అర్థం లేనట్టే తల్లి. మెల్లమెల్లగా నీ అదృష్టం వలన వ్యాపారం పుంజుకుంది. కానీ అదే రేంజ్లో టార్చర్ కూడా మొదలైంది. వ్యాపారంలో ఇలాంటివన్నీ సహజం కావచ్చు, కానీ నేను పెరిగిన వాతావరణం, మనసులో నాన్నపై పెంచుకున్న ప్రేమ ఎవ్వరికీ లొంగకుండా ఏ వ్యసనాలకు బానిస కాకుండా నిలబెట్టింది. కానీ కొంతమంది మగవాళ్ళ బారి నుండి తప్పించుకొని వారికి ధీటుగా వ్యాపారం సాగించాలంటే అది నా జీవితానికి ఓ పరీక్షగా నిలబడిపోయింది. కానీ ఈ విషయం మాత్రం నాన్న ఫ్రెండ్కి చెప్పలేదు. ఎందుకంటే అప్పటికే మన కోసం నిస్వార్థంగా చాలా చేశారు. ఇంకా తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నా ధైర్యం నా బలం ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ ప్రతి కష్టాన్ని ఎదుర్కొంటూ ఓవైపు నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటూ సమాజంలో ఓ మంచి స్త్రీగా పేరు తెచ్చుకున్నానంటే అది అంత సులువుగా రాలేదమ్మా. మీ అమ్మ ఎంతగానో మానసికంగా క్షోభపడి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగితేనే ఈరోజు ప్రభావతి అంటే ఇలా ఉంది. అన్నిటినీ దాటి ఈ స్థితికి వచ్చిన నేను అంత సంస్కారం లేకుండా ఎలా ప్రవర్తిస్తాననుకున్నావు? కానీ ఇదంతా ఏ రోజు నీకు చెప్పలేదు. ఎందుకో తెలుసా? నాకు తెలుసు ఖచ్చితంగా ఇదంతా చెప్పే రోజు ఒకటి వస్తుందని. ఆ రోజు ఎలాగూ
నీకు తెలియాలి అని ఆగాను. నువ్వు అనుకుంటున్నావు వాడెవడో చెప్తే నువ్వు నన్ను గమనించి కనిపెట్టావని. కానీ నీకు తెలియని విషయం ఏమిటంటే నేను కావాలని నీకు కనిపించేలా అవన్నీ వదిలేశాను. ఇన్నాళ్ళు నీకు తెలియకుండా ఉంచిన రహస్యాన్ని ఇప్పుడు ఉంచలేనా చెప్పు. నాకు తెలుసు నువ్వు మేలుకొనే ఉన్నావని, నా కోసం వస్తావని. అందుకే కావాలని నువ్వు రావటం గమనించి బాత్రూంకి వెళ్ళాను. నువ్వన్నీ చూసే వరకు ఆగి అంత చూశాక వచ్చాను. నువ్వు తలుపు చాటు నుండి చూడడం కూడా నాకు తెలుసు. కానీ ఎందుకు ఇదంతా చేశావు అని అడుగుతావు కదా, దానికి కూడా సమాధానం చెప్తాను విను. మన బిజినెస్ ఇంప్రూవ్ అయ్యే టైంలో నాతో పాటు వర్క్ చేస్తున్న ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోబోయింది. తన తల్లిదండ్రులు చూసుకొని హాస్పిటల్లో జాయిన్ చేశారు. తను రాలేదని నేను కాల్ చేస్తే విషయం చెప్పారు. అప్పుడు నీకు 7 ఏళ్ళు ఉంటాయి. నేను స్కూల్లో దించేసి అక్కడికి వెళ్ళి ఏమైందో కనుక్కుంటే తెలిసింది. ఎవడో ఆన్లైన్లో పరిచయమయ్యి ప్రేమిస్తున్నా అని చెప్పి కొన్ని రోజులు టైంపాస్ చేసి తర్వాత అసభ్యంగా మాట్లాడుతూ న్యూడ్ పిక్స్ పెట్టమని అడిగేవాడట. అలా పెట్టను, ఏదైనా పెళ్ళయ్యాకే అంటే ఎలాగైనా సరే పెళ్లికి ముందే కలవాలని, లేదంటే తనపై ప్రేమ లేనట్టే అంటూ ఇబ్బంది పెడితే వాడి మీద ఇష్టంతో వెళ్ళిందట. తీరా వాడి మోజు తీరాక ఆ అమ్మాయిని నాన్న మాట్లాడినారట. నాలాగా ఎంతమందితో తిరిగావో, నీకు ఇవన్నీ అలవాటే కదా, అందులో నేను ఒకన్ని అనుకో అన్నాడట. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటే నువ్వు నాతో గడిపిన రోజు అంతా వీడియో తీశాను. నువ్వు స్టేషన్కి వెళ్ళేలోపు వీడియో వైరల్ అయిపోతుంది అనడంతో వాడి మీద ప్రేమ చంపుకోలేక తన తల్లిదండ్రులకు తన ముఖం చూపించలేక ఆత్మహత్య యత్నం చేసిందట. ఆ విషయం పాపం ఆ తల్లిదండ్రులకు తెలియదు. తమకి భారం కావటం ఇష్టం లేక తమ బిడ్డ అలా చేసింది అనుకొని చాలా బాధపడిపోయారు. వాళ్ళ దగ్గర ఆ అమ్మాయి పట్ల జాలి అవసరం అనిపించి అసలు విషయం వాళ్ళకే కాదు ఇంకెవరికి చెప్పవద్దు అని చెప్పి ఆలోచిస్తూ ఇంటికి వచ్చాను. ఆ ఆలోచనలో నాకు ఒక ఉపాయం తట్టింది. వాడికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అనిపించి ఇదిగో ఇప్పుడు నువ్వు చూస్తున్న ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేశాను. వాడి ఐడి తీసుకొని మెల్లగా వాణ్ణి లైన్లో పెట్టి వాడికంటే ముందే నేనే పిచ్చిగా మాట్లాడి పిక్స్ అడిగాను. పిచ్చి కదా పెట్టాడు. వాటిని జాగ్రత్తగా దాచి అన్ని సోషల్ నెట్వర్క్లో అప్లోడ్ చేశాను. ఇక ఎక్కడ ఎవరి నోట విన్నా వాడి గురించిన చర్చే. దాంతో వాడు ఎవరు చేశారో తెలియక ఉక్రోషంలో ఎవరిని ఏం చేస్తాడో అని సందేహం వచ్చి ఈ బిజినెస్ ద్వారా పరిచయమైన ఒక ఎస్ఐ గారి సహాయంతో హ్యాకర్ను ఒకరిని కలిసి వాడి మొబైల్ హ్యాక్ చేయించి ఇన్ఫర్మేషన్ అంతా డిలీట్ చేయించాను. దాంతో వాడికి పిచ్చెక్కి ఊరు వదిలి వెళ్ళిపోయాడు. తర్వాత వాడు ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనేది తెలియదు. కానీ నాకు తెలిసిన నా అనుకునే అమ్మాయి మాత్రం కుదుటపడింది. అమ్మా నాన్న చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. భగవంతుడి దయ వలన ఆ అమ్మాయి కూడా తను అర్థం చేసుకునే వాడే వచ్చాడు. తను చేసిన పనికి తన కోపం చల్లారడమే కాకుండా వాడికి భయపడుతూ తమ జీవితాలు నాశనం చేసుకుంటున్న చాలామంది ఆడపిల్లల జీవితాలు కాపాడినందుకు సంతోషించింది. ఎంతోమంది ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. అందరికీ మీలా సహాయం చేసే వాళ్ళు దొరక్కపోవచ్చు మేడం, కానీ దొరికితే కొందరైనా ఇలాంటి ఉచ్చు నుండి బయటపడతారు అంది. అప్పుడు అనిపించింది అదేదో నేనే ఎందుకు చేయకూడదని. అలా మొదలైన నా ఆలోచన తన ద్వారా తనలా బాధపడే వాళ్ళకి నాకు తోచినట్లు సహాయం చేస్తూ బయట ప్రపంచానికి తెలియకుండా ఉన్నాం. ఆ తప్పో ఒప్పో నేను ఆలోచించలేదురా. ఇలా ఒక్కొక్కరిని ట్రాప్ చేసి ప్రతిసారి ఒక ఆడపిల్ల జీవితం నిలబెడుతున్నా అనే ఆనందమే ఉంది. ఇక నీ విషయానికి వస్తే ఆ అబ్బాయిని చూడగానే నాకెందుకో నిన్ను బాగా చూసుకుంటాడని, నీతో చివరి వరకు ఉంటాడని నమ్మకం కలగలేదు. అందుకే అలా చేశాను. అనుకున్నట్టుగానే వాడు ఓ ఫ్లట్టు. వాడి మాయవల్లో పడి అదే నిజం అనుకుంటున్నావు. నాలాగే ఎంతమంది వాడితో చాట్ చేస్తున్నారు, ఎంతమందితో ప్రేమ పేరుతో ఆడుకుంటున్నాడు. అలాంటి వాడికి నా బిడ్డని బలి ఇవ్వలేను. ఇంకా నా కోపం తెప్పించిన విషయం ఏమిటంటే నీ గురించి ఫియాన్స్ అంటే అలాంటిదేమీ లేదు, జస్ట్ ఎంజాయ్ చేస్తున్నా. దానికే నేనంటే పిచ్చి. కాదు అంటే ఏం చేసుకుంటుందో అని జాలిపడి సరే అన్నాను. కానీ చాలా ఫాస్టు. మా మధ్య దాచుకోవడానికి ఏమీ లేవు, చాలా అడ్వాన్సు. నేను భయపడినా తనే ప్రొసీడ్ అయిపోతుంది. అదైనా తన మోసు తీరే వరకే అన్నాడు. చాలా కోపం వచ్చేసింది. ఇక తట్టుకోలేక నా ఐడి నుండి మెసేజ్ చేసి వాయించేశాను. వాడికి విషయం అర్థమైనట్టు ఉంది. దానికి వాడు ఏం చేయాలో అర్థం కాక నీ దగ్గర ఏదో అనే ఉంటాడు, దానికి నీ రియాక్షన్ ఇది
అంతేనా అంటూ పల్లవి కళ్ళలోకి నవ్వుతూ చూస్తుంటే కన్నీళ్లతో అమ్మని ఎత్తుకుంది పల్లవి. నన్ను క్షమించమ్మా, ఎప్పుడు కూడా ఏది అడగకుండానే అన్ని సమకూర్చి నువ్వు ఇవాళ అడిగితే ఇలా ఎందుకు చేశావనుకున్నాను, కానీ ఇంతగా నా గురించి ఆలోచిస్తావని అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు చెప్తున్నా అమ్మా, ఈ క్షణం నుండి నాకు నువ్వు ఈ పుస్తకాలు తప్ప వేరే లోకం అక్కర్లేదు. నువ్వేం చెప్తే అదే చేస్తాను. నువ్వెవరిని చూపిస్తే వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను. ఇట్స్ మై ప్రామిస్ అని ప్రభావతి తలపై ఒట్టు పెట్టింది. తను అర్థం చేసుకున్న దానికంటే తన బిడ్డ ఒక మోసగాడి వల్ల పడకుండా బయటపడింది అని ఆనందించారు ప్రభావతి. మరుసటి రోజు నేరుగా రాజు దగ్గరికి వెళ్ళి చెంప చెల్లుమనిపించింది పల్లవి. దాంతో రాజు కోప్పడేసరికి గట్టిగానే బదులు చెప్పింది. రే, నువ్వు వెదవ్వి, నీకు తోడు ఈ మూక ఒకటి. మీరంతా కలిసి చేసే వెదవ పనులకు మా లాంటి అమ్మాయిలు కావలసి వచ్చారా? నువ్వు తప్పు చేసిందే కాక మా అమ్మని అన్ని మాటలంటావా? ఇప్పుడు చెప్తున్నా విను. మా అమ్మేంటి నాకు తెలుసు. మళ్ళీ పిచ్చి పిచ్చిగా వాగితే ఇంకో చెంప కూడా పగులుతుంది. ఏం చేయాలా అని ప్లాన్ చేస్తున్నావేమో. ఎక్కువ కష్టపడకు, శ్రమ అంతా వృధా అయిపోతుంది. ఆల్రెడీ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే వచ్చాను. నాకు ఏ చిన్న హాని జరిగినా నువ్వు నీ ఫ్రెండ్స్ అందరూ ఊచలు లెక్క పెట్టవలసి ఉంటుంది. అంత జరిగాక మా అమ్మ ఊరుకుంటుందా? మీ తాట తీసేయదు. అందువల్ల ప్రయాసాలు మానేసి బుద్ధిగా చదువుకోండి, అది మీకే మంచిది అని చెప్పేసి ధైర్యంగా సాగిపోతుంది. అదే ధైర్యంతో బాధతో పీజీ వరకు చేరింది. మధ్యలో ఎంతమంది ప్రపోజ్ చేసినా తల్లికి చెప్పేది, కానీ ఏనాడు ఎవరి వైపు మనసు మళ్ళలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత తను రోజు వెళ్లే దారిలో ఓ రోజు ఒక అబ్బాయి వచ్చి మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు. తను నచ్చితే ఇంటికొచ్చి మాట్లాడతాను అనేసరికి కొంచెం ఆసక్తి కలిగి వెళ్ళి అమ్మకు చెప్పింది. యథాప్రకారం అబ్బాయి డీటెయిల్స్ చెప్పడం వలన ఇంటర్వ్యూ మొదలైంది. ప్రభావతి పరీక్షలో తను నెగ్గాడు. అదే విషయం పల్లవికి చెప్పింది. ఓసారి అబ్బాయిని ఇంటికి తీసుకురమ్మంది. ఇంతకు తనతో ఉన్న అంత మంచి లక్షణం ఏంటి అని పల్లవడిగితే ప్రభావతి ఇలా చెప్పారు. నేను నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేయమని అడిగాను. దానికి ఆ అబ్బాయి ఆల్రెడీ లవ్లో ఉన్నానని, తన్నే పెళ్లి చేసుకుంటానని, తను తప్ప ఎవరైనా తనకు మంచి స్నేహితుడిగా ఉంటారు తప్ప ఇంకేం ఆశించవద్దని నిర్మోహమాటంగా చెప్పాడు. పైగా నీ గురించి అడిగితే పర్సనల్ విషయాలు బయట వాళ్ళకు చెప్పడం ఇష్టం లేదని అన్నాడు. ఈ 2 విషయాలు చాలరా, నీ మీద తనకి ప్రేమ గౌరవం ఎంత ఉన్నాయో చెప్పటానికి. అందుకే ఒకసారి రమ్మను, మాట్లాడితే ఇంకా క్లియర్ అవుతుంది అనేసరికి మరుసటి రోజు ఆ అబ్బాయి కనిపిస్తే అడ్రస్ ఇచ్చి తను తిరిగొచ్చే టైంకి రమ్మంది. సరే అని చెప్పి పల్లవి వెళ్ళగానే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. కాలింగ్ బెల్ వినపడి ప్రభావతి డోర్ తీశారు. నమస్తే అండి, నా పేరు చరణ్. పల్లవిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, మీరు అనుమతిస్తే అని అడిగేసరికి ప్రభావతి ఆనందంగా లోపలికి ఆహ్వానించారు. జ్యూస్ ఇచ్చి మాటలు మొదలుపెట్టారు. చెప్పు బాబు, నీకు మా అమ్మాయిలో ఏం నచ్చింది? ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నావు అని అడిగారు. ఏమో ఇది అని చెప్పలేను, కానీ ఫ్రాంక్గా చెప్పేస్తున్నాం. ఫస్ట్ అయితే పల్లవి అందం చూసి అట్రాక్ట్ అయ్యానండి. తర్వాత గమనిస్తూ తన దారిన తాను పోతుంది తప్ప వేరే ఏది తనకు పట్టదు అని అర్థమైంది. కష్టంలో ఉన్న వారికి చేతనైన సహాయం చేస్తుంది అని అర్థమైంది. ప్రపోజ్ చేయగానే ఇంట్లో చెప్పిందంటే మీ మీద తనకున్న ప్రేమ అర్థమైంది. మీరు ఓకే అన్నాక నాతో మాట్లాడింది అంటే ఎంత పద్ధతి గల అమ్మాయో అర్థమైంది. ఇన్ని మంచి లక్షణాలున్న అమ్మాయి ఈ ఒంటరి వాడికి దొరకటం ఆనందమే కదా ఆంటీ. మిమ్మల్ని అలా పిలవచ్చా అండి అన్నాడు. ఏంటి బాబు నువ్వనేది? ఒంటరి వాడివా? మీ అమ్మ నాన్న అని అడిగారా ఆశ్చర్యంగా ప్రభావతి. లేరా ఆంటీ, నాకు 4 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్లో పోయారు. అప్పుడు నాకు కూడా తెలియదు, వాళ్ళు ఎలా ఉంటారో కూడా సరిగ్గా గుర్తులేదు. అమ్మమ్మ దగ్గర పెరిగాను. ఊహ తెలిసాక అడిగితే అన్నీ చెప్పింది. నేను ఒంటరిగా వెళ్ళగలిగిన స్థితికి వచ్చాక అమ్మమ్మ చెప్పిన దాని ప్రకారం అక్కడికి వెళ్ళి అన్ని కనుక్కొని వచ్చాను. లేని వాళ్ళని ఎలాగూ తీసుకురాలేము, కనీసం వారి జ్ఞాపకాలైనా ఉంటాయని ఆశతో వెళ్తే ఏవో దొరికాయలేండి, అపురూపంగా దాచుకున్నాను. ఏదేమైనా పల్లవి మంచి అమ్మాయి ఆంటీ. మీ అమ్మాయిని అనాథను అయినా నాకు తోడుగా ఇస్తారా అని అడిగాడు. అంతగా అడగాల బాబు, ఇక నుండి నా కూతుర్ని భార్య, సరేనా? అవును బాబు, ఇలా అడుగుతున్నానని ఏమనుకోకు. అమ్మా నాన్న ఎక్కడ ఉండేవారు అని అడిగేసరికి చరణ్ అన్ని చెప్తుంటే వెంటనే అక్కడి నుండి
లేచి వెళ్ళిపోయారు ప్రభావతి. ఏమైందా అని అర్థం కాక అక్కడే ఉండిపోయాడు చరణ్. కాసేపటికి ప్రభావతి ఆతృతగా వచ్చి ఆల్బమ్ ఇచ్చి తను చెప్పినవి ఫోటోలో ఉన్నవి ఒకటేనా అని అడిగారు. అవును అని ఆశ్చర్యంగా తలూపాడు చరణ్ ఫోటో చూస్తూనే. ఆంటీ ఇవి మీ దగ్గర ఎలా అంటూ ప్రశ్నిస్తూ చూసేసరికి, క్షమించి బాబు, నువ్వు నీ వాళ్ళని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోవటానికి పరోక్ష కారణం మేమే అని మౌనంగా ఉన్నారు ప్రభావతి. ఏంటి ఆంటీ, ఏంటి మీరు అనేది అన్నాడు అయోమయంగా. అప్పుడు జరిగిందంతా చెప్పారు. దానికి చరణ్ చిన్నగా నవ్వుతూ, ఆంటీ ఏది ఎవరి చేతుల్లోనూ ఉండదు, అంత పై వాళ్ళీలా. ఆ రోజు యాక్సిడెంట్ చేసింది అంకులే అయినా సమయానికి అంబులెన్స్ రప్పించి నన్ను బతికించింది మీరే కదా. అసలు మళ్ళీ మనం ఇలా కలుస్తామనుకున్నామా? ఏది ఎప్పుడు ఇలా జరగాలని రాసి పెట్టి ఉంటే అది అలా జరగక మానదు. దానికోసం ఇప్పుడున్న ఆనందాన్ని పాడు చేసుకోవటం ఎంతవరకు కరెక్టు? పోయిన వాళ్ళను ఎలాగూ తీసుకురాలేము. ఉన్న వాళ్ళని దూరం చేసుకోకుండా ఉంటే మంచిది కదా ఆంటీ. మీరు అవేం పట్టించుకోకుండా సంతోషంగా ఉండండి. ఇకపై నాకు అమ్మ అయినా అత్త అయినా మీరే. మీరు నా కుటుంబం. ఇక అన్నీ మర్చిపోండి అనేసరికి ప్రభావతి సంతోషించి, ఉండు బాబు, భోజనం రెడీ చేస్తాను అంటూ కిచెన్లోకి వెళ్లారు. మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం బజ్జీలు తింటూ తాపీగా టీవీ చూస్తుంటే వచ్చింది పల్లవి. సోఫాలో కూర్చున్న చరణ్ని చూసి ఆశ్చర్యపోతుంది. అలాగే నిలబడి ఉన్న పల్లవిని చెయ్యి పట్టుకొని లాగి పక్కనే కూర్చోబెట్టుకొని భుజంపై చెయ్యి వేసి టీవీ చూస్తూ, అత్తమ్మ మీ యువరాణి గారు వచ్చారు, ఇంకో కాఫీ, మళ్ళీ నేను ఒక్కడిని తాగితే కోపం వస్తుందేమో అనేసరికి, అలాగే బాబు అన్న అమ్మ గొంతు విని పల్లవి ఇంకా ఆశ్చర్యపోతుంది. ప్రభావతి కాఫీ తీసుకువచ్చి ఇచ్చారు. పట్టుకుని అలానే చూస్తుంది. మేడం, అత్తమ్మ గుడికి వెళ్దామన్నారు, మీకు ఇప్పుడు ఓకేనా లేక రేపు వెళ్దామా అనేసరికి తల ఆడించింది. సరే అని ఫ్రెష్ అయ్యి సారీ కట్టుకొని వచ్చింది పల్లవి. బంగారు, నా చిట్టి తల్లిని తీసుకెళ్లటానికి రాజకుమారుడు వచ్చాడు. మరి రెక్కల గుర్రం మీద ఎగరటానికి నువ్వు సిద్ధమే కదా అని అమ్మ అడిగేసరికి సిగ్గుతో ముఖం దాచుకుంది పల్లవి. అప్పుడే అన్నీ ఒలకబోయేద్దు రాణిగారు, తర్వాత కొన్ని దాయాలి అని చెయ్యి పట్టుకొని కార్ వరకు తీసుకువెళ్ళి ముగ్గురు కలిసి గుడికి వెళ్ళి నిశ్చితార్థ ముహూర్తం పెట్టించారు. ఆ రోజు సందడిగా ఇల్లు కలకల్లాడుతుంది. అందరూ హడావిడిగా ఉండగా కాలింగ్ బెల్ మోగుతుంది. ఓపెన్గానే ఉంది కదా, ఎవరబ్బా లోనికి రాకుండా బెల్ కొడుతున్నారనుకుంటూ వెళ్ళి చూశారు ప్రభావతి. ఓ రకమైన ఆశ్చర్యం, ఆనందం ఆమె ముఖంలో. శేఖర్, మీరేంటి ఇప్పుడు ఇలా? రండి రండి, లోపలికి రండి, కుటుంబంతో సహా వచ్చారేం? నాకు చాలా సంతోషంగా ఉంది, రండి రండి అంటూ లోపలికి తీసుకువెళ్లారు. పల్లవి, నేను చెప్పాను కదా, నాన్న ఫ్రెండు ఈయన శేఖర్ అని పరిచయం చేశారు. పల్లవి వెళ్ళి కాళ్ళకు నమస్కరించింది. లేచి చేతులు జోడించి నమస్కరించింది. మీ మేలు మర్చిపోలేనిదని అమ్మ చెప్పింది అంకుల్. నాకు మీరు తెలీదు, కానీ మీ మీద అమితమైన గౌరవం కలిగింది. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేం అంకుల్. ఇలా మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉందంకుల్ అంది ఆనంద బాష్పాలతో. చరణ్, నేనేదో చేశానని అన్నావు కదా, నిజానికి నేను చేసింది చిన్న సహాయమే. కానీ శేఖర్ మాత్రం ఎవరో దారిన పోయే వారి సంగతి నాకెందుకు అని వదిలేయక మీ ఫ్యామిలీకి సంబంధించిన అన్ని వివరాలు కనుక్కొని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నువ్వు హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు తనే కేర్ తీసుకుని తన డబ్బుతో నిన్ను కాపాడాడు. తర్వాత మీ వాళ్ళు వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోయారని చెప్పారు. అప్పటి పరిస్థితుల కారణంగా నేను నిన్ను చూడ్డానికి రాలేకపోయాను అనగానే చరణ్ కూడా వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. ఇద్దరు చరణ్ దంపతుల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లండి అని శేఖర్ భార్య దీవించారు. శేఖర్ మనసుతోనే దీవెనలు ఇచ్చారు. తమ కూతురు రమ్యని పరిచయం చేశారు. ప్రభావతి వారిని తన గదిలోకి తీసుకువెళ్ళి వారికన్నీ ప్రత్యేకంగా చూస్తున్నారు. అన్ని పెట్టించి తీసుకోమని ఇప్పుడే వస్తానని హడావిడిగా వెళ్ళేలోపు పిలిచారు శేఖర్. ప్రభా, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి అన్నారు రిక్వెస్ట్గా. చెప్పండి శేఖర్ అని ఆగింది. నేను ఇక్కడికి ఎలా వచ్చానో తెలుసా అని అడిగారు. అదంతా తర్వాత మాట్లాడుకోవచ్చు కదా శేఖర్, ముందు తీసుకోండి అంటే లేదు ఇప్పుడే మాట్లాడాలి అనేసరికి ఆశ్చర్యంగా ఆగారు. ఇదిగో నా కూతురు, దీనికి లైఫ్ ఇచ్చావు నువ్వు అన్నారు. ఏంటి శేఖర్ మీరు అనేది? నేను చిట్టి తల్లిని చూడ్డం ఇదే మొదటిసారి. అలాంటిది మీకోసం నేనేం చేశానని అంత పెద్ద మాట అంటున్నారు అన్నారు ప్రభావతి. నీకు తెలీదు ప్రభా,
పాప పిక్నిక్ అని వెళ్తే అక్కడ బాత్రూంలో పిక్స్ తీసి ఒకరు దాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు అడిగేవాడు. ఒకరోజు రమ్య సూసైడ్ అటెంప్ట్ చేస్తుంటే చూసి ఆపాను. ఎందుకని అడిగితే విషయం చెప్పింది. అప్పటికి డబ్బులైతే ఇచ్చాను కానీ దానికి పరిష్కారం ఏంటా అని ఆలోచిస్తూ ఉంటే నా భార్య తన స్నేహితుల ద్వారా తెలుసుకున్న విషయం చెప్పింది. ఇబ్బందుల్లో ఉన్న ఏ ఆడపిల్ల అయినా ఏ సమస్య అయినా పరిష్కారం చెప్తాను అని ఒక వెబ్సైట్లో ఉందని ఆలస్యం చేయకుండా వెంటనే కాంటాక్ట్ చేశాను. నువ్వు హెల్ప్ చేశావు. నా కూతురు లైఫ్ సేవ్ అయింది. ఒక థ్యాంక్స్ అనే చిన్న పదం చెప్పటంలో నాకు తృప్తి లేదు. అందుకని అసలు మా వరకు ఎలా రీచ్ అయిందో అలాగే వెతుక్కుంటూ వచ్చి ఇవాళ ఇక్కడికి చేరాను. నేను కనుక్కోవడానికి నాకు 2 నెలలు పట్టింది. నీకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికే కుటుంబంతో సహా వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక ఆశ్చర్యం. నా కూతురు జీవితం ప్రపంచ నోట్లో నలిగిపోకుండా ఆపావు. నిజంగా నీ రుణం తీర్చుకోలేనిది ప్రభా అంటూ చేతులు జోడించారు శేఖర్. అయ్యో శేఖర్, ఏంటిది? మీరు మాకు చేసిన సహాయం కంటే నేను చేసిందేం గొప్ప విషయం కాదు. అయినా ఆత్మీయుల మధ్య ఇవన్నీ అవసరమా చెప్పండి. అయినా కాదు కాకూడదు, ఏదో ఒకటి చేయాలి అంటే చెప్పండి. రుణం తీర్చుకోవటం కాదు, పెంచే బాధ్యత ఒకటి చెప్పేస్తాను అంటూ పిల్లలిద్దరిని పిలిచి, ఇదిగో వీడు అనాథాన్ని తెగ ఫీల్ అయిపోతున్నాడు. వీణ్ణి దత్తత తీసుకొని నా కూతురి పెళ్లి దగ్గరుండి జరిపించండి. మిమ్మల్ని మించిన ఆత్మీయులెవరు లేరు మాకు. ఏ చరణ్, నీకు సమ్మతమేనా అని అన్నారు ప్రభావతి ప్రశాంతంగా నవ్వుతూ. అమ్మాయితో పాటు అమ్మనాన్నల్ని కూడా ఇస్తాను అంటే కాదని ఎలా అనగలను అత్తమ్మా అంటూ సంతోషంగా శేఖర్ని హత్తుకున్నాడు చరణ్. ప్రేమగా భుజం తట్టారు శేఖర్ ఆనంద బాష్పాలతో. అన్నయ్య అని చరణ్ని చుట్టేసింది రమ్య సంతోషంగా. అందరూ హ్యాపీ. కొద్ది రోజుల్లో పల్లవి చరణ్ల ప్రణయ గీతం మొదలైంది. అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. తన కాళ్ళ ముందు సంతోషంగా తిరిగే తన బిడ్డలను చూసుకుంటూ తృప్తిగా తన పని తాను చేసుకుంటూ పోతున్న ప్రభావతి మరో ఆడపిల్ల జీవితం నిలబెట్టేందుకు తన ప్రయత్నం తాను చేస్తూ. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.